19వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. సహోదరి సహోదరులారా, ప్రభువు పునరుత్థానము తర్వాత మనకు ఆదరణకర్తను పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ ఆదరణకర్తే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువు జీవించినంత కాలము మానవ రూపంలో ఉన్నాడు. కానీ పరలోకానికి ఆరోహణమైన తరువాత ఆ ప్రభువే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిగా మనతో ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ రోజున శిష్యులపై పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని గురించి పలికిన మాట ఇది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని. అంటే మనపై పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాము అని. శక్తి అనేది కేవలం శారీరకమైన శక్తి మాత్రమే కాదు, ఆత్మీయమైన శక్తి. ప్రభువే పరిశుద్ధాత్మ దేవునిగా మనతో నివసిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతిదినము ఆత్మీయముగా బలపరుస్తూ ఉంటాడు. లోకంతో స్నేహం కాదు, కానీ ప్రభువునకు దగ్గరగా జీవించడానికి సహాయం చేస్తాడు. దేవుని పట్ల మనలో ఆకలిని కలిగిస్తాడు. సువార్తను ధైర్యంగా ప్రకటించే విధంగా మనలో ధైర్యాన్ని నింపుతాడు. వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనకు అర్థమయ్యే విధంగా సత్యాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆత్మీయ వరాలను అనుగ్రహిస్తాడు. ఎన్ని శ్రమలు పోరాటాలు కలిగినా మనము ప్రభువులో బలంగా స్థిరంగా ఉండే విధంగా ఆత్మీయముగా మనల్ని బలపరుస్తాడు. ప్రభు సేవ మనం చేస్తూ ఉన్నాము అంటే అది కేవలం మన గొప్పతనం కాదు. ప్రభువే పరిశుద్ధాత్మ ద్వారా మనలో జ్ఞానమును, ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. మన ద్వారా ప్రభు చిత్తాన్ని జరిగించడానికి తగిన సహాయాన్ని చేస్తాడు. ప్రభువునకు నమ్మకంగా జీవిస్తూ ఇతరులకు ప్రభువుని పరిచయం చేస్తూ సువార్తను ప్రకటించడానికి తగిన సామర్థ్యాన్ని మనకి ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడువగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా సొంత శక్తితో మేమైతే ఏమీ చేయలేము, కానీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాలను జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. లోకమునకు, లోకపు కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చే వారముగా మేము ఉండకూడదు, కానీ ఎల్లప్పుడూ మీపైనే దృష్టి ఉంచి పరలోక సంబంధమైన విషయాలపై మేము ఆసక్తిని కలిగి ఉండాలి తండ్రి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాలి ప్రభువా. మీరే వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయ అంతరంగములలో కార్యాన్ని జరిగించండి తండ్రి. మా ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్య ప్రకారము ఉండే విధంగా దీవించండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి ఆత్మవరములను మాకు అనుగ్రహించండి ప్రభువా. సువార్తను ధైర్యంగా ప్రకటించడానికి తగిన జ్ఞానంను, వనరులను, సామర్థ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఎంతో మందిని మీ వైపుకు మేము నడిపించాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని రకాలుగా అపవాది మమ్మల్ని బాధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ విశ్వాసంలో బలహీన పడకుండా మీలో బలంగా స్థిరంగా ఉండే విధంగా మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. మా జీవితకాలం అంతయు మీ పట్ల విధేయతను కలిగి నమ్మకంగా జీవిస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన జీవితాలను జీవించే వరముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.